కాబట్టి సింపుల్ చెప్పేదే ఉందండి. పవన్ గారు ఏం రెస్పాండ్ అవుతారు? అన్ని రాష్ట్రాలలో సుజాత గారు ఒక్క నిమిషం బీఆర్ఎస్ పార్టీ వినిపిస్తోంది, చెప్పండి. ఆర్టీవీ ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న వాళ్ళకి నమస్తే అండి. ఒకటి అడగదలుచుకున్నా, అంటే కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కేంద్ర సహాయ మంత్రిగా వండుకుంటూ బండి సంజయ్ అనేటైనే ఆ పుట్నాలు పల్లీలకు అన్నట్టుగా 10 లక్షలు గ్రామ పంచాయతీలకు కేటాయిస్తాం అనడం సమంజసం అనడం అనేది నా హాస్యాస్పదంగా ఉన్నదండి. మరి ఇన్ని రోజులు ఎక్కడికి పోయినరండి బండి సంజయ్? ఇంతకు ముందు ఎంపీగా ఉన్నారు, ఇప్పుడేమో కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి కూడా చాలా ఏళ్ళు అవుతుంది. మరి ఇన్ని రోజుల నుంచి గ్రామ పంచాయతీలకు, తెలంగాణలో ఉన్న గ్రామ పంచాయతీలకు, కరీంనగర్ లో ఉన్న గ్రామ పంచాయతీలకు నిధులు తీసుకురావాలని తెలియదా అండి? ఇందాక రవికుమార్ గారు అంటున్నారు, మాకేమన్నా ఉత్తగిచ్చిండ్రా? మీరేమన్నా మేము ట్యాక్సులు కట్టిన పైసలను మాకు ఇచ్చిండ్రు, శ్మశాన వాటికలు మేము కట్టించినాము, బరాబరి చెప్తున్నా మేము కట్టించినాం. మీ కేంద్ర పాలిత, మీ బీజేపీ పాలిత రాష్ట్రాలల్లా శ్మశాన వాటికలు ఉన్నాయా అండి? మీ బీజేపీ పాలిత రాష్ట్రాలల్లా హరితహారము, పట్టణ ప్రగతి, క్రీడా ప్రాంగణాలు ఇవన్నీ ఉన్నాయా అండి? పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయా అండి? ఒకసారి మహారాష్ట్రకు పోయి చూడండి, మన పక్కనే ఉన్న మహారాష్ట్రకు పోయి ఒక్కసారి చూడండి, తెలుస్తుంది. మీరేమన్నా మాకు ఉత్తగిస్తున్నారా అండి? మేము కట్టిన ట్యాక్స్ మాకు ఇచ్చిండ్రు, ఆ ట్యాక్స్ ఆ డబ్బులు మాకు వచ్చినాయి, మేము గ్రామాలకు ఏ విధంగా డెవలప్ చేసినాం. పవన్ గారు మీరు కట్టలే, సర్పంచులు కట్టిరు, పాపం సర్పంచుల పైసలతో కట్టిరు. ఇప్పటి వరకు సర్పంచుల పైసలు లేవు. చెప్పండి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన శ్మశాన వాటికలను కట్టింది సర్పంచులే, ఈ పల్లె వనాలు తయారు చేసింది సర్పంచులే. నేను డేటాతో సహా చెప్తా, మీకు కావాలంటే పవన్ గారు డేటాతో సహా చెప్తా. చాలా మంది సర్పంచులతో ఇదే ఆర్టీవీలో ఇదే వేదికకు మాట్లాడినప్పుడు కూడా యావరేజ్ గా ఒక్కో సర్పంచ్కి అప్పులు ఆ అభివృద్ధి పనుల కోసమే 15 లక్షలు ఒక్కో సర్పంచ్ యావరేజ్. అది కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు మనకు వచ్చినాయా అంటే? కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన బడ్జెట్ మనకు వచ్చిందా? ఎంత కొట్లాడినా మనకి ఇచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేదనేది, మనకి ఇవ్వలేదనేది వాస్తవం అండి. ఏదో మూకుమ్మడిగా ఏదో దాన్ని వాళ్ళు 8 మంది ఉన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఇప్పటికీ కేంద్రం నుంచి ₹1 అన్న బడ్జెట్ తీసుకొని వచ్చిరా మన రాష్ట్రానికి? మరి ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు రాలేదు, సర్పంచ్ పదవి వేలం వేయడం సమంజసమే అనేటోళ్ళకు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అంటే పైసలు ఉన్నోళ్ళు రాజకీయం చేయాలి, పైసలు లేనోళ్ళు రాజకీయం చేయొద్దా? వాళ్ళకి గుర్తు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఆఫర్ చేశారు వాళ్ళు? మీరు అధికారంలో ఉన్నప్పుడు పవన్ గారు బీజేపీ నుంచి రవి గారు అడుగుతున్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు నేను 25 లక్షల రూపాయలు ఆఫర్ చేసి ఏకగ్రీవం అయితే ప్రభుత్వ పరంగా. నేనేమంటున్నా, ఒక్క నిమిషం పవన్ గారు, ఒక్క నిమిషం. పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను ప్రతినిధిగా ఉన్నా, పోయినసారి సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను అది చేస్తున్నా. ఇదే అనేక టీవీ ఛానల్ డిబేట్లలో 25 లక్షల రూపాయలు వీళ్ళు ఆఫర్ చేస్తే ఒక్కళ్ళు కూడా టీఆర్ఎస్ ప్రతినిధులు ఎట్లా తప్పవుతుందని చెప్పేసి మాట్లాడారు నాతో పాటు. అవన్నీ రికార్డులు ఉంటే నా దగ్గర నేను తీసి పెడతా, ఉన్నాయి, వెళ్తాయి నాకు ఫేస్బుక్లో వెళ్తాయి, 5 ఇయర్స్కి ఒకసారి వెళ్తాయి చూపిస్తా. సరే మీరు అప్పుడు ఉన్నారో లేదో ప్రతినిధిగా తెలియదు, కానీ అనేక మంది బీఆర్ఎస్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసినారు. ఇంకో విషయం చెప్తాను, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కట్టినని చెప్తున్నారు కదా, మీరు శ్మశాన వాటికలు కట్టినని చెప్తున్నారు, మీరు పల్లె ప్రకృతి వనాలు కట్టినని చెప్తున్నారు. శ్మశాన వాటికలు మీరు కట్టలేదు, సర్పంచులు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని కట్టుకున్నారు. సర్పంచులు బిల్లులు కూడా మీకు పెడితే బిల్లులకు ఇంతవరకు కూడా రిలీజ్ చేయలేదు. మీరు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగి వాళ్ళు ఆఖరికి అల్టిమేటంలు ఇచ్చి డెడ్ లైన్ ఇచ్చినప్పటికీ కూడా మీ మనసు కరగలే. చివరి అస్త్రంగా ఆత్మహత్యలు చేసుకున్నా కూడా మీ బీఆర్ఎస్ నియంతృత్వ నాయకులకి మనసు కరగకుండా ఆత్మహత్యలు చేసుకున్నా కూడా వాళ్ళ కనీస బిల్లులు ఇవ్వాల్సిన కూడా ఇవ్వలేదు. అంతటి నియంతృత్వాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు చూసినారు. కాబట్టి మేము మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మీకంటే బాగా ఏం చేస్తలేదు, మీకంటే ఘోరంగా చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఇన్ని రోజులు పొయ్యిల మీద ఉంటే ఇప్పుడు పొయ్యిలో వచ్చి పడేట్టు అయిపోయింది సర్పంచుల పరిస్థితి. సర్పంచులు ఒక్కరికి కూడా వీళ్ళు వచ్చిన తర్వాత ప్రజాపాలనలో సర్పంచులన్నిటిని కూడా నువ్వు ఇంకొక నేను
నేను చెప్తాలే, నువ్వు ఆగు. నువ్వు ఇప్పుడు మునుగోడ్లో ఒక సర్పంచ్ అప్పుడు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్తా, ఇప్పుడే ఒక పేపర్ కటింగ్ కలర్జాత గారు ఒక నిమిషం. మునుగోడ్లో సర్పంచ్ అప్పుడు ఉప ఎన్నికలు వచ్చిన మునుగోడ్లో అందరూ రాజకీయం చేసుకుంటూ వాళ్ళ పార్టీల అభ్యర్థుల కోసం వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే ఓ సర్పంచ్ భిక్షాటన చేసిండు. బీఆర్ఎస్ పార్టీ అని మునుగోడు ఒక గ్రామంలో భిక్షాటన చేసిండు. ఆయన రోడ్డు మీదకి వచ్చి భిక్షం ఎత్తుకున్నాడు, మా అప్పుల పాలైపోయినాయని చెప్పి. అదేంది ఆదిలాబాద్లో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా సందర్భాలు జరిగాయి. ఏం చెప్తారు? ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది మెడలో పుస్తల తాడు అమ్మేసి మరీ అప్పుల బాధ ఇంటి దగ్గరకు వచ్చి అప్పుల బాధ తట్టుకోలేకపోతే అప్పులోడు వచ్చి ఇంటి ముంగల అయ్యి టార్చర్ చేస్తుంటే మెడలో పుస్తల తాడు అమ్మేసినామని కూడా చెప్పినటువంటి దాఖలాలు మనం వాటికలు లేకపోతే ఇప్పుడు మేము కడుతున్నాము. ఒక్క నిమిషం ఇప్పుడు ఒక్క నిమిషం వినండి. నేను అధికారంలోకి రావడం కోసం మాత్రమే ఇప్పుడు ఇవన్నీ చంపలేస్తున్నారా మీరు? వినబడుతుందా మనోజ్? వినబడుతుంది. ఒకసారి పవన్ గారు మాట్లాడతారు. పవన్ గారు మాట్లాడండి. వినబడతలేదు మాకు. రఫీ గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది, మాట్లాడండి. ఇప్పుడు ఆనాడు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆనాడు భిక్షాటనలు చేసుకున్నారు అని చెప్తున్నారు కదా. ఆనాడు కూడా కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా అండి. మరి ఆయన ఎంపీ కదా కరీంనగర్, మా బండి సంజయ్ గారు ది గ్రేట్ ఎంపీ ఉన్నారు కదా. మరి ఆనాడు అందరికి 10 లక్షల రూపాయలను కేటాయిస్తున్నాం. పాపం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్పంచ్లందరూ దివాలా తీసి జరిగిన పనే ఆయన. ఆనాడెందుకు అక్కడ నుంచి చేయకు. పావని గౌడ్ గారు సంజయ్ గారు ఆస్తులు పెరుగుతున్నాయి తప్ప కరీంనగర్ లో బండి సంజయ్ గారి ఆస్తులు పెరుగుతున్నాయి తప్ప బండి సంజయ్ గారు మా కరీంనగర్ కు తెచ్చింది చేసింది కూడా ఏం లేదండి ఇప్పటి వరకు. సున్నా.